కుమార్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్ల పెంపుపై పాట్నా హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బీహార్లో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోటా పెంపును గతంలో పాట్నా హైకోర్టు రద్దు చేసింది. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీహార్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్ల పెంపుపై పాట్నా హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోటా పెంపును గతంలో పాట్నా హైకోర్టు రద్దు చేసింది. అయితే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీహార్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. తాజాగా ఈ ఉత్తర్వులపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పాట్నా హైకోర్టు తీరుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో బీహార్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తప్పలేదు. బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం గతేడాది నవంబర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల కోటా 50 నుంచి 65% పెంచుతున్నట్లు అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టింది. దీనితో ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాల రిజర్వేషన్లు 65% పెరిగాయి. అయితే ఈ రిజర్వేషన్ల పెంపుపై కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే రిజర్వేషన్ల పెంపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం జూన్ 20న 65% రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ బీహార్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు తీర్పును నిలుపుదల చేయాలంటూ ప్రభుత్వం తరపున న్యాయవాది శ్యామ దివాన్ సుప్రీంకోర్టును కోరారు. వీటిపై ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు రిజర్వేషన్ల కోటాను 50% నుంచి 65%కి పెంచుతూ బీహార్ ప్రభుత్వం చేసిన చట్టాన్ని నిలుపుదల చేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరం తెలుపుతూ ప్రభుత్వం దాఖలు చేసిన దాదాపు 10 పిటిషన్లను విచారించేందుకు అంగీకరించింది. వాటిని సెప్టెంబర్లో విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్ల పెంపును పాట్నా హైకోర్టు రద్దు చేయాలని ఆదేశించడంతో సుప్రీంకోర్టులో నితీష్ ప్రభుత్వం దాఖలు చేసిన పలు అప్పీల్స్పై నోటీసులు జారీ చేసి సెప్టెంబర్లో విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బీహార్లో ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యా సంస్థలో వెనుకబడిన తరగతులు, స్కెడ్యూల్డ్ కులాలు, స్కెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లను 50 నుంచి 60%కి పెంచుతూ బీహార్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను పాట్నా హైకోర్టు ఏడాది జూన్లో రద్దు చేసింది. రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు తీర్పు వెలువరించగా రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను మించి పెంపు ఉందని పిటిషనర్లు వాదించారు. 2023 నవంబర్లో బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం 2 రిజర్వేషన్ బిల్లుల కోసం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అవి బీహార్ రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ పోస్ట్ అండ్ సర్వీసెస్, బీహార్ రిజర్వేషన్ సవరణ బిల్లు 2023. ఈ బిల్లుల ద్వారా రిజర్వేషన్ కోటాను 50% నుంచి 65%కి పెంచింది బీహార్ ప్రభుత్వం. ఈ బిల్లుల వలన ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అదనంగా 10%తో కలిపి రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 75%కి చేరుకునేవి. అయితే పాట్నా హైకోర్టు స్టే విధించడంతో రిజర్వేషన్ల అమలుకు బ్రేక్ పడింది. బీహార్ రాష్ట్ర కులగణన సర్వే ఫలితాల తర్వాత స్కెడ్యూల్ కులాలు 20%, స్కెడ్యూల్ తెగలు 2%, అత్యంత వెనుకబడిన తరగతులు 25%, ఇతర వెనుకబడిన తరగతుల కోటాను 18%కి ప్రభుత్వం పెంచింది. బీహార్లో రిజర్వేషన్ల పెంపు శాసనాధికారాలను మించిపోయిందని పిటిషనర్లు వాదించారు. రిజర్వేషన్ల పెంపు కూడా వివక్షతో కూడుకున్నదని, ఆర్టికల్ 14, 15, 16 ద్వారా పౌరులకు కల్పించిన సమానత్వ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. 1992లో సుప్రీంకోర్టు 9 మంది సభ్యుల ధర్మాసనం నిర్దేశించిన 50% పరిమితిని ఉల్లంఘించినందుకు ఈ చట్టం సరైనది కాదంటూ, రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం లేదంటూ పాట్నా హైకోర్టు తీర్పును వెలువరించింది. రిజర్వేషన్లపై 50% నిబంధనను ఉల్లంఘించడానికి సరైన ఆధారాలు లేవని, ఈ పెంపును ఏ విధంగా కూడా అనుమతించమంటూ పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ హరీష్ కుమార్లతో కూడిన ధర్మాసనం నాటి తీర్పులో వెల్లడించింది.
పాట్నా హైకోర్టు తీర్పుతో బీహార్లో రిజర్వేషన్ల పెంపుకు బ్రేక్ పడింది. దీంతో బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. అయితే ప్రభుత్వం దాఖలు చేసిన పలు పిటిషన్లను సెప్టెంబర్లో విచారిస్తామంటూ సుప్రీంకోర్టు వెల్లడించింది. బీహార్లో ఎస్సీ ఎస్టీ బీసీల కోసం రిజర్వేషన్లను 50 నుంచి 65% పెంచింది నితీష్ ప్రభుత్వం. అయితే రిజర్వేషన్ల పెంపును వ్యతిరేకిస్తూ పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలవడంతో రిజర్వేషన్ల పెంపుకు బ్రేక్ పడింది. తాజాగా సుప్రీంలోనూ ఎదురుదెబ్బ తగిలింది.